4 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. బస్‌లో మళ్ళీ సిటీకి బయలుదేరా. ఆల్మోస్ట్ మిడ్‌నైట్. నిద్ర మాత్రం రావట్లేదు. ఫోన్ ఓపెన్ చేశాను. స్క్రోల్ చేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఫోటోసొస్తున్నాయి. ఉగాది రోజు. రెడీ అయి దిగిన ఫోటోస్. తర్వాత అందరం హాల్‌లో కూర్చుని ఉగాది పచ్చడి తింటూ, టీవీ చూస్తూ. ఇది ప్రతి ఇయర్ ఉండేదే. కానీ ప్రతిసారి ఈ ఫీలింగ్ డిఫరెంట్ అండ్ స్పెషల్‌గా ఉంటుంది. బయట పిల్లలు మామిడి చెట్టుని రాళ్లతో కొడుతున్నారు. మామిడికాయల కోసం. చూస్తూ మనము ఇలా చేసేవాళ్ళమే కదా అని నవ్వుకున్నా. రంజాన్ రోజు పక్కింటి అక్క ఒక బౌల్లో ఖీరిచ్చింది. వాళ్ళ ఇంట్లో చేసే రంజాన్ ఖీర్ ప్రతి ఏడు మా ఇంటికి రాక తప్పదు. చాలా టేస్టీగా చేస్తారు. సండే మార్నింగ్ అమ్మ వేసిన దోసెలు, పెసరట్టు. అవి లేకుండా ఎలా మరి? ఈవినింగ్ ఇంకా టైం ఉంది కదా అని అలా ఒకసారి పొలానికి వెళ్ళాను. ఆ గాలి, ఆ నిశ్శబ్దం. కొంచెం సేపు అక్కడే ఉండిపోవాలని అనిపించింది. అమ్మ స్నాక్స్ ప్యాక్ చేసేసింది. నైట్ బస్ ఎక్కేశా. పొద్దునే దిగి అపార్ట్మెంట్‌కి వచ్చేశా. అన్నీ ఎప్పటిలాగానే ఉన్నాయి. కానీ ఏదో వెలితి. మిర్రర్ ముందు నిల్చున్నాను. రెడీ అవుతున్నాను. మళ్ళీ బిజీ డేస్ స్టార్ట్. నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఆలోచనలు మాత్రం ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయి. కొన్ని రోజులు ఇలానే ఉంటాయి. లైఫ్‌లో ఎంత బిజీ అయినా కొన్నిసార్లు మనకి కావాల్సింది మనల్ని మనం మర్చిపోని ఒక ప్రశాంతమైన చోటు.